టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో సిన్సియర్ రిక్వెస్ట్. వీడియో ప్రజల్లోకి చేరాలంటే, నిజం ప్రజలకు తెలియాలంటే, మరి ఒక వర్గం చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు ప్రజలకు తెలియాలంటే మనం చెప్పేటువంటి నిజాలు ప్రజలకు చేరాలంటే ఎవరైతే వీడియో చూస్తారో ఖచ్చితంగా ఆ వీడియోని చూసి వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా, లేదా ఆ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టడం ద్వారా, లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వీడియో రీచ్ అయితే నిజాలు బయటికి వస్తాయి. సో అదొక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. టాపిక్ ఏంటంటే, మొన్నటిదాకా రాష్ట్రంలో రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వారి యొక్క కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేసింది. వాళ్ళ ఫెయిల్యూర్కి సంబంధించి కూడా ప్రశ్నించింది. అదేవిధంగా చాలామంది నాలాంటి వాళ్ళు కానీ ఇంకా అనేక మంది వారి యొక్క కష్టాలను వీడియో రూపంలో తీసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే మరి వీళ్ళు ఏం చేశారు? ఇది ఫేకు, రైతులు ఫేకే, యూరియా కొరత ఉందని చెప్పేవాళ్ళు ఫేకే, రాత్రి వరకు క్యూలలో ఉన్నారన్నది ఫేకే, ప్రతిదీ ఫేకే అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పి అందులోనే పెట్టేస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ చెక్ అంటే ఏంటి అసలు? ఇది అబద్ధమా కాదా అని తేల్చాలి, కానీ ఒక నిజాన్ని అబద్ధమని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఈ అంశాన్ని ఇప్పుడు మీడియాలు కాదు, వైసీపీ పార్టీ కాదు, ఏకంగా రైతులే ఆ బండారాన్ని బయట పెట్టారు. మేము మీకు దండం పెడతాము నాయనో, మేము ఫేక్ కాదు, మేము రైతులము, మీరు పెడుతున్నదంతా అబద్ధాలు, మా పరిస్థితి ఇది చూడని చెప్పి వాళ్ళు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. సో వాటికి సంబంధించిన వివరాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పి 23 అవర్స్ కింద ఇది పెట్టండి. రాత్రి 10 గంటలు అవుతున్న రైతులకు అందని యూరియా అంటూ ఒక వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇలాంటి వాస్తవం లేదు. అనకాపల్లి జిల్లా తుమ్మలపాల అన్నపూర్ణ సొసైటీ వద్ద రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు బస్తా యూరియా కోసం వేచి ఉన్నారని కొన్ని మీడియా ఛానల్ చేసిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అంటే ఇది ఫేక్ అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఈ ఫోటోలు పెడితే కూడా ఫేక్ అని చెప్పారు. ఓకే, బాగుంది కదా. ఇప్పుడు ఆ ప్రాంత రైతులు ఏం మాట్లాడారు? మంచి మా ఇంటికి వెళ్ళి కాయ వచ్చి మళ్ళీ టోకెన్ ఇస్తే ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ మంచి ఇంటికి ఆ టీ తాగేసి మళ్ళీ ఇక్కడికి రాబడికి టైం అయింది. ఇప్పటికి కూడా కానీ చేతికి రాలేదని టైం 9 అయిపోతుంటే మా రైతులు ఎంతవరకు చూడాలా? ఇక్కడ 9 అవుతుందంట, టైం 9 అయింది. మా కష్టాలు మేము బాధపడుతున్నాం. ఒక పక్క పెట్టుబడి పెరిగిపోతుంది, ఒక పక్క తగిన అవకాశం మాకు నీరు అవకాశం కూడా బాగోలేదు. రెండోది ఏంటంటే మాకు సేకరించినందుకు సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఈ నాయకులు మా గురించి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము నిజంగా కోరుకొని మీకు అందరికీ నమస్కారం పెడుతున్నాం. తండ్రి మాకు రైతులు మాత్రం సరైన తీర్పు మాత్రం ఊరేకు మాత్రం తీసుకుంటండి. మాకు అదే సాధన. నా పేరు ఉదయాన్నే చూడండి, ఆ రైతు ఉదయం 9 గంటలకు వచ్చాడంట, అప్పుడు తెరవలేదు. తర్వాత వస్తే మధ్యాహ్నం మళ్ళీ అప్పుడు టోకెన్ ఇచ్చారంట, అప్పుడు ఇవ్వలేదు. టోకెన్ తీసుకొని ఇంటికి పోయి వచ్చారంట, మళ్ళీ రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉంటే కూడా యూరియా రాలేదు. మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆ రైతు వేడుకుంటున్న పరిస్థితి. ఇది నిజం కాదా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే అబద్ధం అని చెప్పారో, ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్లో ఏదైతే పెట్టారో దానికి సంబంధించిన వీడియో ఇది. రైతులు మాట్లాడినటువంటి సాక్ష్యాలు ఉన్న డైరెక్టెడ్, నో గ్రాఫిక్స్, డైరెక్ట్ రైతులు మాట్లాడినటువంటి మాటలు. ఓకే, ఇక్కడ కూడా మహిళ రైతు రాత్రి అవుతుంది, ఇప్పుడు కూడా ఇవ్వనన్నారంట. రాత్రి దాకా ఉంటే కూడా, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటే కూడా ఇప్పుడు కూడా ఇవ్వనని చెప్పారని ఆ మహిళ చెప్తుంది. ఓకే, ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? మీరు ఏదైతే అబద్ధం అని చెప్పారో అదే ప్లేస్, అదే లొకేషన్లో నుంచి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు.
పిల్లల్ని పెట్టుకొని కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా వీళ్ళంతా దేనికోసం? యూరియా కోసం. కళ్ళ ముందర ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే ఇది కూడా అబద్ధం అంటే చివరికి రైతులే మీకు దండం పెడతాం సార్, మేము రైతులో, మేము ఫేక్ కాదు, మీరు రాజకీయాలు ఏమైనా చేసుకోండి కానీ దయచేసి మా మీద రాజకీయాలు చేయకండి, ఇప్పుడే మేము నష్టాల్లో ఉన్నామని చెప్పి వాళ్ళ కన్నీటి మాటలు. ఇంకొక విచిత్రం, ఆశ్చర్యపోతారు. ఇది ఫ్రీ బస్సులో సీట్ల కోసం కొట్లాడుకున్నది కాదు, యూరియా కోసం కొట్లాడుకున్నటువంటి క్లిప్పింగ్స్. ఎంత లైన్ చూడండి. అంత గొడవ జరుగుతుంటే ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటారు, పక్కన లైన్లోకి వెళ్ళి కదలట్లేదు. ఎందుకంటే వాళ్ళ భయం, పాపం మళ్ళీ పక్కకి వెళ్తే ఎక్కడ మా లైన్ పోతుందో, మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలనే భయంతో వాళ్ళు పక్క కూడా కదలట్లే, వాళ్ళు గొడవ పడుతుంటే. యూరియా కోసం అక్కడ గొడవ జరిగింది. సో ఇది వాస్తవ పరిస్థితి. రైతుల కష్టాలను వీడియో క్లిప్పింగ్స్, ఫొటోస్, ఆధారాలన్నీ తీసి పోస్ట్ చేస్తూ ఉంటే వాటన్నింటినీ ఇది అబద్ధం అని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ మీడియా చెప్తే సరే ఏదో కవర్ చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో డైరెక్ట్ కూర్చొని ఇది అబద్ధం అని చెప్తా ఉన్నారు. ఇంకో దరిద్రం ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అనేది అవుతుందో అందులో కూడా నిజాలను అబద్ధం అని చెప్తా ఉన్నారు. అసలు దాంట్లో చెప్పాల్సింది అబద్ధాన్ని నిరూపించాలి, ఇది నిజమని చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నిజాలను అబద్ధాలని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తుంటే రైతులు ఊరికే ఉంటారా? రైతులు నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంటారు, రైతులు నిజంగా కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ కడుపు మండి మీకు దండం పెడతాం సార్, మేము ఫేక్ కాదు, మేము రైతులము అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీడియో క్లిప్పింగ్స్, అన్ని ఆధారాలు ఇవి. సో మరి మీ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి యూరియాకు సంబంధించి నిజమైనటువంటి అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో పెట్టగలరు.